పొందబెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చడం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తారని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా సోదరులని, మోడీ మీ ఖాతాలో ఒక్క పైసాన్ని వేసిండా? 10 పైసలన్నీ వేసిండా? ఏ కాన కూడా మన ఖాతాలో అని మోడీ గారు 10 ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళా పార్లమెంటు ఓటు అడుగుతున్నాడు అంటే ఎన్నిసార్లైనా మనల్ని మోసం చేయొచ్చు అని అనుకుంటున్నాడు. అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఎప్పటికైనా పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా నిలబడేది ఈ 3 రంగుల జెండాని. ఈ 3 రంగుల జెండాని నమ్ముకున్నోడు, పాడైనోడు ఎవడు లేడు. 3 రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు. అందుకే నా ముదిరాజు సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముదిరాజు బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడు పేదోడు మీ ఇళ్లలో పుట్టి మీ ప్రతిష్ట నీల మధుకు ఇయ్యాల. పక్కన గడీలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇన్నమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా తులమిచ్చిండనో, వనమిచ్చిండనో, ఆఫ్ ఇచ్చిండనో, ఫుల్ ఇచ్చిండనో ఏదన్నా నమ్మితారంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్టాపురం మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి. ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నోడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ల గులాంగిరి చేస్తాడు. కాసిం రిజ్వీ వల్ల తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వాడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటోళ్ళు కేసీఆర్కు పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వు పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో, జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే, గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధ్యత, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది. మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది. 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము
మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం, మణులు మాణిక్యాలు అడుగుతలేం, మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం. ఏమడుగుతున్నా మిత్రులారా? మిమ్మల్ని ఏమడుగుతున్నా మిత్రులారా? ఏమడుగుతున్నా మిత్రులారా? ఎంతో మంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసారు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి బీజేపీ ఓన్కి వేసారు. ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీదం మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా? సిద్ధమా? ఇందిరమ్మ రాజ్యానికి ఓటేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా? సిద్ధం అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తి, అందరు చేయి పైకెత్తి. అలాడెత్తుతలేరా? మిమ్మల్ని కూడా చూస్తున్నా, మిద్దె మీద ఉన్నోళ్ళని. ఆడున్నోళ్ళు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. అన్న మనసు ఎంత చల్లదో, కాంగ్రెస్ పార్టీ ఎంత చల్లడిదో, ఇవాళ మన వాతావరణం కూడా ఆశీర్వదించి చల్లగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని